ఈ రోజున ఈ గబ్బర్ సింగ్ రచ్చ ఒక రచ్చ అయితే ఈ గబ్బర్ సింగ్ రచ్చ రచ్చ అని మనం ముందుగానే రాసి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఆడియో వేడుక కాబట్టి ఆడియో గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి సాంగ్ కూడాను అలరించే విధంగా ఉంది. నేను వచ్చిన వెంటనే ఫస్ట్ స్టేజ్ మీద దేఖో దేఖో అనే సాంగ్ వస్తున్నప్పుడు నిజంగా చెప్తాను, పెద్ద మనిషి తరహాలో అక్కడ కూర్చుని ఉన్నానే కానీ లేని పక్షంలో ఎగిరి డ్యాన్స్ వేయాలి, ఈ గ్రూపులో కలవాలని అని లోపల వస్తుంది. దాన్ని ఆపుకోలేక కేవలం చేతి వేళను మాత్రం ఇక నా వల్ల కాలేదు. అవి నాకు తెలియకుండానే రథమెగ్గా ఆడిని. అంటే ఇంక రేపు పొద్దున మీ పరిస్థితి ఏమిటి అంటే ఇక థియేటర్లో రచ్చ రచ్చే. ఇక నా తమ్ముడి గురించి ఏం చెప్పుకోను. చిన్నప్పటి నుంచి కూడా తన వ్యక్తిత్వం ఎంత విలక్షణంగా ఉంటుందో, వ్యత్యాసంగా ఉంటుందో అదే క్యారెక్టర్ సినిమా క్యారెక్టర్స్లో కూడా కనబడుతుంటుంది. తనకి ఎంతసేపటికి సినిమాలో చేస్తున్నంతసేపు ఒక ప్యాషన్తో ఉంటుంది. సినిమా అనే ఒక పవర్ఫుల్ మీడియా. ఈ సినిమా ద్వారా సమాజానికి ఏదైనా చెప్పాలి, సమాజంలో ప్రతి ఒక్కరిని ఎంత ఉత్తేజపరచాలి, చైతన్యవంతులు చేయాలనే తపన నిరంతరం ఉంటుంది. కాబట్టి తన సినిమాల్లో మీరు చూస్తే దేశభక్తి ఖచ్చితంగా ప్రతి సినిమాలో ఏదో ఒక విధంగా చోటు చేసుకుంటుంది. చరణ్ వేళ ఫోన్ చేసి, బాబాయ్ నాకు దొరకలేదు, నేను ఎక్కడో దూరంగా బాంబేలో ఉన్నాను, డాడీ నా బెస్ట్ విషెస్ చెప్పు అన్నాడు. బెస్ట్ విషెస్ చెప్తున్నాడు. లేదు చరణ్ ఇక్కడే ఊళ్ళో ఉన్నాడు, ఏదో రాలేదు అని ఇంకో రకంగా దయచేసి మీడియా వాళ్ళు రాయొద్దని నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే లేని మాట చెప్పడం మెగా ఫ్యామిలీలో లేదని మరొక్కసారి చెప్తున్నాను. రచ్చ ఆడియోలో కళ్యాణ్ అబ్రాడ్లో ఉన్నాడు, రాలేని పరిస్థితిలో ఉన్నాడు, బెస్ట్ విషెస్ అందజేశాడు. అంటే ఆ తర్వాత రెండో రోజు మూడో రోజు తాను ఎక్కడో పూరి జగన్నాథ్ గారి ఫంక్షన్లో కనబడితే ఇక్కడే ఉన్నాడని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వాళ్ళు అనుకుంటా రాశారు. చాలా తప్పు. తన వచ్చిన డాక్యుమెంట్స్ ఇమిగ్రేషన్లో స్టాంపింగ్, కస్టమ్స్ వాళ్ళ డ్యూటీ, ట్రావెల్ టికెట్ అన్నీ కూడాను రచ్చ ఫంక్షన్ జరిగిన తర్వాత ఉన్నాయన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. దీన్ని దయచేసి వక్రీకరించొద్దని, జర్నలిజం విలువలు కాపాడమని, అబద్ధం చెప్పేరు అని మా యొక్క క్యారెక్టర్ అసాసిన్స్ చేయొద్దని, ఆ స్థాయికి మెగా ఫ్యామిలీ దిగజారదని సభాముఖంగా తెలియజేస్తూ ఇక ఈ చిత్రానికి నటీనటులు అందరూ కూడాను పర్ఫెక్ట్గా సూటబుల్గా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చేయడంలో ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా రాణించి ఉంటారు. రాబట్టడంలో మన హరీష్ శంకర్ నిష్ణాతుడు. ఈ సినిమా తన కోసం కాదు, తనలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని అలరించడం కోసంగా అదే దృష్టిలో పెట్టుకుని అదే దీక్షతోటి అదే ధ్యేయంతో చేశాడు. కాబట్టి మనస్ఫూర్తిగా ఇతను కళలు నెరవేరుతాయి. ఒక సినిమా అంటూ చేస్తే బండ్ల గణేష్ లాంటి మనిషికే చేయాలనిపిస్తుంది. ప్రొడ్యూసర్ అంత ఇదిగా హీరోని ప్రేమిస్తూ చేస్తాడంటే అతను హీరోని ప్రేమించడం కాదు, ఈ హీరో ద్వారా సినిమాని ప్రేమించడం. ఇది చాలా చక్కటి కాంబినేషన్. నేను ఎప్పుడు అంటుంటాను, హీరోకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఒక చక్కటి అవినాభావ సంబంధం ఉండాలి. కేవలం కమర్షియల్ బంధమే కాదు, లేదా ఎకనామికల్ బంధమే కాకుండా అక్కడ దాన్ని మీరినటువంటి ఒక బంధం, ఒక ఇష్టం చోటు చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ కష్టం అన్ని రకాల సఫలీకృతం అవుతుంది, సినిమా అందరినీ అలరించేలా అవుతుంది. కాబట్టి వీళ్ళ మధ్య ఉన్న ఆ యొక్క కెమిస్ట్రీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంట్లో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భం తెలియజేస్తాను.